సెల్ఫ్ గోల్ వేసుకోవడంలో వైసీపీని మించిన వారు ఎవ్వరూ లేరన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతిలో ఎస్సీ యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేసి సదరు వీడియోలు అతని తల్లిదండ్రులకు పంపి బెదిరించాలని చూశారు. చివరకు పోలీసులు రంగంలోకి దిగి అరెస్టుల పరవానికి తెరలేపడంతో దాడి చేసింది తాము కాదంటూ బొకాయించే ప్రయత్నం చేసి పోలీసుల వద్ద ఇటు ప్రజల వద్ద వెర్రి పుష్పాలుగా మారిపోయారు. అదే కాదు, ఏడాది కాలంగా అనవసర విషయాల్లో వేలుపెట్టడం, అవి బూమరాంగ్ అయి తమకే తగులుతుండటంతో సెల్ఫ్ గోల్ వేసుకోవడంలో వారిని మించిన వారు లేరంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు తిరుగులేని విధంగా తిరుపతి నగరంపై ఆ పార్టీ నేతలు పెత్తనం చెలాయించారు. మంది మార్బలంతో తిరుపతి తిరుమలలో తిరుగులేని నాయకులుగా చలామణి అయ్యారు. తమకు లాభం వస్తుందనుకుంటే ఎంతటి అక్రమాలకైనా వెనుకాడలేదన్న ఆరోపణలున్నాయి. ప్రతి డివిజన్ లో తమ వర్గానికి లబ్ధి చేకూర్చే విధంగా దందాలు నిర్వహించారంటారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత కూడా తామే కరెక్ట్ అని చెప్పుకుంటూ అందరినీ మభ్యపెట్టాలని చూస్తూ విమర్శల పాలవుతున్నారు. తమ అనుచరులు దందాలు దాడులు చేస్తుంటే వాటి ద్వారా తమకు వస్తున్న చెడ్డ పేరును తప్పించుకోవడానికి అధికార పక్షం మీద నెపం వేయాలని వారు చేస్తున్న ప్రయత్నాలు తమకే బూమరాంగ్ అవుతున్నాయని తిరుపతి వైసీపీ శ్రేణులు వాపోతున్నాయి. తిరుపతిలో తాజాగా వైసీపీ నగర్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అనిల్ రెడ్డి కార్యాలయంలో పులిచెర్లకు చెందిన నీలం పవన్ అనే ఎస్సీ యువకుడిని తీవ్రంగా చితకబాదిన విజువల్స్ బయటికి రావడంతో అనిల్ రెడ్డిని పోలీసులు మాజీ ఎమ్మెల్యే బూమన కరుణాకర్ రెడ్డి నివాసం వద్ద అరెస్టు చేశారు. మోటార్ బైక్ రెంట్ తీసుకుని రెంట్ ఇవ్వకుండా మోటార్ బైక్ ను తనఖా పెట్టాడని కొట్టామని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. అయితే కొట్టడానికి తమ వద్దనున్న మరో ఎస్సీ యువకుడు దినేష్ ని వాడుకున్నారు. అయితే ఈ ఘటనలో వీడియో బయటకు వచ్చిన వెంటనే పోలీసులు ముందుగా అనిల్ రెడ్డి, బైక్ రెంటల్స్ నిర్వాహకుడు జగదీష్ రెడ్డిని చేశారు. అనిల్ జగ్గారెడ్డి అనే వాళ్ళని మేము అరెస్ట్ చేసి కస్టడీలో పెట్టాము. వారు మాజీ ఎమ్మెల్యే ఇంట్లో దొరికారు. దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాను. ఎవరైతే బాధితులు ఉన్నాడో అతనికి మీ ద్వారా మేము ప్లీ ఇస్తామో అతను వచ్చి ధైర్యంగా మనకి వచ్చినప్పుడు నేను పూర్తి యాక్షన్ కూడా మేము తీసుకుంటాం. రౌడీ షీట్ అని తెరిచేసి మళ్ళా రాబోయే రోజులు ఇలాంటి జరగకుండా మేము చూసుకుంటాం. అయితే వెంటనే వైసీపీ నాయకులు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి హడావుడి చేశారు. అనిల్ రెడ్డి కొట్టలేదు, కొట్టింది దినేష్, అతను జనసేన నాయకుడు అంటూ చెప్పడం మొదలు పెట్టారు. దాడి జరిగింది అనిల్ రెడ్డి ఆఫీస్ లో కదా అంటే దానికి సమాధానం దాటవేస్తూ అబాస్పాలవుతున్నారు. దాంతో పాటు అతి తెలివితో తమ అదుపులోనే ఉన్న పవన్ తో సెల్ఫీ వీడియో పేరుతో వీడియోలు విడుదల చేయించారు. తాను చేసిన తప్పులకు తన సమీప బంధువు దినేష్ తనను కొట్టాడని పవన్ తో చెప్పించి వైసీపీ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. నన్ను 20 మంది కొడతా ఉంటే మా పెద్దమ్మ కొడుకు దినేష్ అన్న వచ్చి మా తమ్ముడిని ఎందుకు కొడతావు, ఎందుకు కొడతాను, నేనే కొడతాను మా తమ్ముడిని అని వాళ్ళందరూ కొట్టినాడు. ఎవరికి ఎటువంటి పార్టీకి సంబంధం లేదు. తర్వాత పవన్ ది మరో సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. మొదటి వీడియోలో మొహం మాత్రం చూపించారు. తర్వాత వీడియోలో మంచి చొక్కా వేయించి మరీ మాట్లాడించారు. అందులో తన పేరు మీద జరుగుతున్న హడావిడి తగ్గకపోతే ఆత్మహత్య చేసుకుంటానని పవన్ బెదిరించినట్లు వీడియో పంపారు. అది కూడా వైసీపీ సోషల్ మీడియాలోనే రిలీజ్ చేయించారు. 2 వీడియోలు బయటపెట్టిన వైసీపీ నాయకులు తర్వాత పోలీస్ స్టేషన్ ఎదుట అనిల్ రెడ్డి భార్య చేత ఆందోళన చేయించారు. దాడిని మీరు దాడి అనిల్ రెడ్డి కార్యాలయం అంటున్నారు. ఆ బాధితుడు ఒక వీడియో రిలీజ్ చేశారు, చూడండి. మా అన్న నన్ను మందలిచ్చాడన్నారు, ఇంకా అతని దగ్గర క్లారిటీ తీసుకోవాలి. అయితే పోలీసులు వారి మీద కూడా కేసు పెడతామంటే అక్కడి నుంచి పారిపోయారు. ఆ క్రమంలో అనిల్ రెడ్డిని రిమాండ్ కు పంపించిన పోలీసులు తర్వాత పవన్ కోసం గాలింపు చర్యలు విస్తృతం చేశారు. చిత్తూరులోని ఓ హోటల్ గదిలో దినేష్ స్నేహితుడు రవి అనే వ్యక్తి పవన్, అతని స్నేహితుడు జయరాంలను బంధించి ఉన్నట్లు గుర్తించి వారిని విడిపించి బయటకు తీసుకొచ్చారు. అయితే పోలీసులు ఈ సమయంలో పవన్ ను కొట్టిన సమయంలో అనిల్ రెడ్డి, అతని గ్యాంగ్ వీడియోలు తీసి ఎవరెవరికి పంపారో విచారించి పవన్ తల్లిదండ్రులకు పంపినవి సేకరించారు. తల్లిదండ్రుల్ని బెదిరించిన తతంగాన్ని రికార్డ్ చేశారు. ఈ సమయంలో మొత్తం అనిల్ రెడ్డి అండ్ బ్యాచ్ పై గతంలో నమోదైన కేసుల చిట్టాను బయటకు తీశారు. మొత్తం 6 కేసులు అతనిపై నమోదైనట్లు గుర్తించి వాటిపై యాక్షన్ మొదలు పెట్టారు. దీంతో అనిల్ రెడ్డి కొంతకాలం స్టేషన్లలో మగ్గాల్సి వస్తుందంటున్నారు. ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి వాళ్ళ ఆఫీస్కి తీసుకుని పోయినారు కాబట్టి కిడ్నాప్ కేసు నమోదు చేశాము. అక్కడ ఆయన్ని బాగా అసాల్ట్ చేసి హింసించారు కాబట్టి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం జరిగింది. డెఫినెట్గా రౌడీ షీట్ ఓపెన్ చేస్తామండి. అనిల్ రెడ్డి మీద, తర్వాత జగ్గారెడ్డి మీద, దినేష్ మీద డెఫినెట్గా చేస్తాము. ఇంకా వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయిన వాళ్ళను కూడా ట్రేస్ అవుట్ చేసి వాళ్ళ మీద కూడా ప్రాంప్ట్ యాక్షన్ తీసుకుంటాం. గతంలో కూడా గోశాల ఇష్యూపై తిరుపతి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి అక్కడ ఆవులు చనిపోయాయని ఆరోపించారు. కానీ తర్వాత టీటీడీ లెక్కలు చెప్పింది. ఇదే సమయంలో గతంలో భూమన టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు గోశాల డైరెక్టర్ గా ఉన్న డాక్టర్ హరినాథ్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల అనేక ఘటనలు చోటు చేసుకున్నాయని బయటపడింది. దీంతో అప్పటికే తొక్కిసలాట ఘటనలు సస్పెండ్ అయిన హరినాథ్ రెడ్డిపై గోశాల కార్మికులు చేసిన ఫిర్యాదుతో ఉచ్చు బిగుసుకుంది. మొత్తానికి భూమన కరుణాకర్ రెడ్డి గోశాలపై చేసిన నిరాధార ఆరోపణలతో హరినాథ్ రెడ్డి బలిపశువు అయ్యాడని అంటున్నారు.
తాజాగా మఠాలకు నోటీసులు ఇచ్చారంటూ భూమన చేసిన హడావిడితో మఠాల ద్వారా ఉపాధి పొందుతున్న మ్యారేజ్ కాంట్రాక్టర్లు వాటిని లీజుకు తీసుకుని గదులు అద్దెకిస్తున్న వారిపై చర్యలకు టీటీడీ సిద్ధమై తిరుమల భద్రతను దృష్టిలో ఉంచుకుని మఠాలకు సెక్యూరిటీ వ్యవస్థను డెవలప్ చేసుకోవాలని తాము ఆదేశిస్తే మఠాలకు నోటీసులు ఇచ్చి ఆధ్యాత్మిక గురువులను అవమానపరిచారని చెప్పడం హాస్యాస్పదమని టీటీడీ పాలక సభ్యులు అంటున్నారు. గతంలో చైతన్య యాదవ్ ఇష్యూలో కొంతమంది పోలీస్ అధికారులు వైసీపీ వారికి సహకరించడంతో హైకోర్టు వరకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నారన్న వాదన ఉంది. అయితే అనిల్ రెడ్డి ఇష్యూలో పోలీస్ అధికారులు గతంలో మాదిరిగా కాకుండా సీరియస్ గా వ్యవహరించడంతో అనిల్ రెడ్డి జైలుకు పోయాడు. మొత్తం మీద ఓటమి తర్వాత తిరుపతి వైసీపీ నేతలు ఓవరాక్షన్ చేస్తూ సెల్ఫ్ గోల్స్ తో అటు ప్రజల్లో వ్యతిరేకత పెంచుకోవడంతో పాటు సొంత క్యాడర్ కు చుక్కలు చూపిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.